అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇక కుక్కలు మనని కరిచినా కూడా మనం కుక్కలని ఏమనొద్దు, కుక్కలు మనని చంపేసినా కూడా మనము పన్నెత్తి మాట్లాడొద్దు. అయ్యో కుక్కలకు ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఈరోజు మన సమాజంలో కొంతమంది కుక్కల పైన చూపెడుతున్నటువంటి ప్రేమను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు నాకు అంత బాధ అనిపిస్తూ ఉందంటే, కుక్కలని ప్రేమించొద్దని చెప్పేసి నేను చెప్పట్లేదు, కానీ కుక్కల వల్ల చిన్న చిన్న పసికందులు చనిపోతా ఉన్నారు. అసలు ఏమి అభం శుభం తెలియనటువంటి పసి పిల్లలని పట్టుకొని మొత్తం కూడా కుక్కలు కరిచి కరిచి చంపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఒక దారుణమైనటువంటి ఘటన పెద్దపల్లి జిల్లాలోని కాట్నపల్లి అనేటటువంటి ఒక గ్రామంలో చోటు చేసుకుంది. అయితే దివ్య అనేటటువంటి 3 ఏళ్ల పసిపాపని, అసలు ఇంకా మాటలు కూడా రాలేనటువంటి పరిస్థితి. అయితే ఇంటి బయట ఆడుకుంటా ఉంది ఆ పాప. ఆడుకుంటున్నటువంటి సందర్భంలో కుక్కలు మొత్తం కూడా వచ్చి గుంపుగా ఆ పాపల పైన దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఎవరైతే ఈ దివ్య అనేటటువంటి పాప ఉందో వాళ్ళ తల్లిదండ్రులు ఒడిశా నుంచి పెద్దపల్లి జిల్లాలోని కాట్నపల్లికి రావడం జరిగింది. అక్కడ ఒకటి ఇటుకెల బట్టి ఉంటది కదా, ఆ ఇటుకెల బట్టిలో వాళ్ళు పని చేస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. పేద కుటుంబము, ఏదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక గారాల ముద్దు బిడ్డని చూసుకొని తనపైనే ఆధారపడి ఏ బంగారము ఏ డబ్బు ఆశించకుండా అన్నిటినీ కూడా, బంగారాన్ని, డబ్బుని, సొమ్ముని, అన్నిటినీ కూడా, ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా ఆ పసి పాపలోనే చూసుకుంటూ వాళ్ళు తనని చూసి మెరిచిపోతూ బ్రతుకుతా ఉన్నారు. అయితే ఒక్కసారిగా మొన్న జరిగినటువంటి దారుణ ఘటనలో, కుక్కల దాడిలో మొత్తం కూడా ఈ దివ్యతో పాటు ఇంకొంతమంది పిల్లలు ఇంటి బయట ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళది ఏమీ తప్పు లేదు. అసలు ఆ కుక్కలని కొట్టే ప్రయత్నం చేయలేదు, కుక్కలని కనీసం తిట్టలేదు, వాటిని ఏమీ కూడా చేయలేదు. కానీ కుక్కలు ఒక్కసారిగా వచ్చి గుంపుగా ఎవరైతే అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళపైకి వచ్చి కరిసే ప్రయత్నం చేశాయి. అందులో చాలా మంది కూడా పారిపోవడం జరిగింది, అందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ దివ్య అనేటటువంటి పసిపాప 3 సంవత్సరాల పిల్ల అక్కడే ఉండిపోయింది. ఆ కుక్కలకు దొరికిపోయింది. కుక్కలు మొత్తం కూడా ఆ పాపని కరవడమే కాకుండా కరిసిన తర్వాత మొత్తం కూడా గుంజుకొని వెళ్ళి తోటల్లోకి, చెట్లల్లోకి, మొత్తం కూడా పంట పొలాల తోటలోకి తీసుకొని వెళ్ళి మొత్తం కూడా నుజ్జు చేసి మొత్తం కూడా దాదాపు ఒక చర్మం మొత్తం కూడా, బాడీ మొత్తంలో కూడా 30 పార్ట్స్ దగ్గర 30 స్థానాల్లో కూడా కరిచి చంపినటువంటి పరిస్థితి. ఎంత దారుణం చెప్పండి. ఒళ్ళు నిజంగా గుగురు పొడుస్తూ ఉంది, నిజంగా చాలా దుఃఖం వేస్తూ ఉంది. అంటే ఆ పసికందుకు బతికేటటువంటి హక్కు లేదా? ఆ పసిపాపకు బతికే హక్కు లేదా? ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే ఇవాళ చాలా మంది జంతు ప్రేమికులు తెరపైకి వచ్చి కుక్కలని రక్షించుకోవాలి, కుక్కలని మనం మంచిగా చూసుకోవాలి, కుక్కలని ఎవరు కూడా చంపొద్దు, కుక్కలకు ఎవరి వల్ల కూడా కీడు కావద్దు, వాటిని ఎవరు కూడా ఏమనడానికి హక్కు లేదు అంటూ కూడా కొంతమంది వీర మహిళలు తెరపైకి వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కుక్కల గురించి ప్రెస్ మీట్లు పెట్టి కోర్టుల మెట్లు కూడా ఎక్కుతా ఉన్నారు. కోర్టు చెప్పినటువంటి నిర్ణయాలు కూడా తప్పు అని చెప్పేసి వీళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటది, వాళ్ళ గురించి నాకంటే ఎక్కువ మీకే తెలియవచ్చు. ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది, కుక్కలు కనుక మనం గరిస్తే వాటిని తీసుకొని వెళ్ళి మొత్తం కూడా అన్ని కుక్కలని వేరే ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ పెట్టండి, లేకపోతే మొత్తం కూడా ఎన్కౌంటర్ చేయండి కుక్కలని అని చెప్పేసి కోర్టు చెప్పింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మన దగ్గర హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో వాళ్ళు మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడికి కొంతమంది మహిళలు వచ్చి కుక్కలని ఎవరు కూడా ఏమనడానికి లేదు, అసలు కుక్కలకు ఏమి తెలీదు, కుక్కలు ఎవరిని కూడా కావాలని ఇబ్బంది పెట్టవు, వాటిని గెలికితే తప్ప ఎవరిని కూడా కరవవు అని చెప్పేసి కొన్ని సామెతలు చెప్పి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు చూడండి, పసి పాప అండి, ఏమీ తెలియదు, పాపం ఇంటి బయట ఆడుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్ల తప్ప వేరే ప్రపంచమే లేదు. ఆ పాపలోనే ఆస్తిని, పాస్తిని, అంతస్తులని అన్నిటిని కూడా చూసుకుంటూ వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఆ పాపని ఎవరు తీసుకొని వచ్చి ఇస్తారు చెప్పండి? ఎందుకంటే నిజంగా చాలా మంది కూడా ఈ వార్త చూసిన తర్వాత ఎంత బాధ అనిపిస్తా ఉందంటే, కుక్కలకు ఉన్నటువంటి విలువ, కుక్కలకు ఇచ్చేటటువంటి విలువ మనుషులకు ఇవ్వట్లేదు మన సమాజంలో. కోర్టు ఏం చెప్తా ఉంది, కుక్కల వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు, చాలా మంది చిన్న చిన్న పసి ప్రాణాలని కూడా కుక్కలు బలి తీసుకుంటా ఉన్నాయి. సో ఈ పిచ్చి కుక్కలని మొత్తం కూడా తీసుకొని వెళ్ళి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి న్యాయస్థానాలు చెప్తే మన వీర మహిళలు ఏం చేస్తా ఉన్నారు, న్యాయస్థానాల తీర్పులని సైతం కూడా తప్పు పడతా ఉన్నారు, న్యాయస్థానాలు కూడా తప్పుడుగా ఇస్తా ఉన్నాయి తీర్పులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇదే వార్తకు సంబంధించి మనం చూసినాం, అనేక రోజులుగా వస్తూ ఉన్నాయి. బండ్ల మీద వెళ్తా ఉంటే కుక్కలు కాళ్ళు బట్టి పీకుతా ఉన్నాయి, కుక్కలు గరుస్తూ ఉన్నాయి. సో ఈ కుక్కల వల్ల, పిచ్చి కుక్కల వల్ల చాలా మంది కూడా ఇవాళ చనిపోతున్నటువంటి పరిస్థితి.
ఎందుకంటే అనేక మంది ఉంటారు జంతువులు. అంటే నేను ఇక్కడ ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే కుక్కలకు విరుద్ధంగా చేయట్లేదు వీడియో. జంతువులు అవి కూడా ప్రాణాలే, అవి కూడా కొంత జంతువులే, అవి కూడా జీవులే. కానీ వాటి వల్ల మనుషులకు ఇబ్బంది అవుతుంది కదా, మనుషులను చంపేస్తున్నాయి కదా. ఒక కుక్క వచ్చి నన్ను చంపేస్తే నేను తిరిగి నా ప్రాణాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి ఒక రాయి తీసుకొని దాని మీద ఎత్తేస్తాను నేను. ఎందుకంటే నన్ను చంపుతుంటే వచ్చి నన్ను చంపేయని చెప్పేసి కూర్చొని కదా, ఓ రాయి తీసుకొని ఎత్తేస్తుందా, దరిద్రం పోతుంది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో పిచ్చి కుక్కలను తెచ్చి విడిస్తే వీళ్ళకి కరుస్తుంటే అప్పుడు వాటికి ముద్దులు ఇస్తారా లేకపోతే వాటికి బో పెడతారా ఏం చేస్తారో అప్పుడు మనం చూడాలి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలని తోటల్లోకి తీసుకొని వెళ్ళి దారుణంగా ముక్కలుగా ఇట్లా తినేసి కరిసేసి అంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటే న్యాయస్థానాలు కూడా మంచి తీర్పిచ్చి ఈ కుక్కలను మొత్తం కూడా పిచ్చి కుక్కలు అన్నింటి కూడా తీసుకొని వెళ్ళండి. ప్రతి గల్లీలో కూడా కుక్కలే ఉన్నాయి. ఇవాళ మన గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా కూడా కుక్కల బెదర ఎక్కువైపోతా ఉంది. ఈ కుక్కల వల్ల చాలా మంది భయపడతా ఉన్నారు. అది మిట్ట మధ్యాహ్నం అయినా అర్ధరాత్రి అయినా ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఎక్కడ ఏ కుక్కలు గరుస్తా ఉన్నాయో తెలియడం లేదు. ఆ కుక్కలు గరిచి చాలా మంది కూడా పిచ్చెక్కిపోతా ఉంది. అందరికీ కూడా అనేక రోగాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి మంచి మంచి తీర్పులన్నీ న్యాయస్థానాలు ఇస్తూ ఉంటే కొంతమంది మహిళలు వచ్చి కుక్కల పైన పడతా ఉన్నారు, కుక్కలని నాశనం చేస్తూ ఉన్నారు, కుక్కలు బ్రతకాలి అది అని చెప్పేసి కుక్కలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏందా ఎక్కడున్నాం మనము, ఎక్కడ బ్రతుకుతా ఉన్నాము? అంటే మనిషి ప్రాణానికి విలువ లేదా? మనిషి చచ్చిపోవాలన్నా? కుక్కలు అంటే ఇక్కడ మనిషి చచ్చిపోయినా పర్లేదు కానీ కుక్కలు మాత్రం బాగుండాలి. అక్కడ పసిపిల్ల చచ్చిపోయింది, ఇప్పుడు ఎవరు కూడా వచ్చి తెరపైకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. నిజంగా చాలా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈ దేశంలో బతుకుతున్నందుకు నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. అక్కడ చిన్న పిల్ల చచ్చిపోయింది, వాళ్ళ కుటుంబంలో ఒక తీరని శోకం మిగిలింది. ఆ పాప వాళ్ళకు జీవితం అంతా కూడా తనపైనే పెట్టుకొని మంచిగా అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ అమ్మాయి పైన ఆ పసిపాప పైన మొత్తం కూడా ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎక్కడో ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోని కార్నపల్లి గ్రామంలో బ్రతుకుతా ఉన్నారు. అటువంటి వాళ్లకు ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏం కావాలో చెప్పండి. ఆ కుటుంబమే కాదు, చాలా మంది చనిపోతా ఉన్నారు. కుక్కలు కరవడం వల్ల చాలా మంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చేసినటువంటి తప్పేందో చెప్పండి. ఆ పసిపాప ఎవరైతే దివ్య అనేటటువంటి 3 ఏళ్ల చిన్నారి ఉన్నదో ఆమె ఏం తప్పు చేసింది చెప్పండి. ఆ బుజ్జి తల్లి ఇంటి బయట ఆడుకుంటా ఉంది, చిన్న చిన్న అడుగులతోని బయట ఆడుకుంటుంటే అక్కడికి ఈ పిచ్చి కుక్కలు వెళ్ళి ఆయన కరిసే ప్రయత్నం చేశాయి. కరిసిన తర్వాత మొత్తం కూడా తోటల్లోకి లాక్కొని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మొత్తం కూడా కరిచేసి గుంపుగా తన పైన దాడి చేసి చంపేసినాయి. అక్కడికక్కడే మొత్తం కూడా ప్రాణాన్ని విడిచినటువంటి పరిస్థితి ఆ పాప. మరి ఇంకా కూడా జంతువులని ప్రేమిస్తామంటే చెప్పండి, మరిగా ఇంకా కూడా ప్రేమిద్దామా జంతువులని, కుక్కలని ఇంకా కూడా ప్రేమిద్దామా? ఎస్, డెఫినెట్ గా మీకు ఇష్టమైతే కుక్కలని ప్రేమించుకోండి. కుక్కలకు బువ పెట్టుకుంటారా లేకపోతే ఇంకేం పెట్టుకుంటారా మాకు సంబంధం లేదు. కానీ కుక్కల వల్ల సమాజానికి ఇబ్బంది అవుతా ఉంది. ఏ గల్లీలో చూసినా కూడా చాలా మందిని కుక్కలు కరుస్తా ఉన్నాయి. కుక్కల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టట్లేదు, కుక్కలను ఎవరు కూడా కొట్టట్లేదు. కావాలని అప్పటికప్పుడే కుక్కలు లేసి చాలా మంది పైన దాడి చేస్తూ ఉన్నాయి. పిచ్చి కుక్కలు కరుస్తూ ఉన్నాయి. దానివల్ల అనేక మందికి ఇబ్బంది అవుతా ఉంది. మీరు కుక్కల పైన ఉన్నటువంటి ప్రేమ, కుక్కల పైన ఉన్నటువంటి దాన్ని ఎందుకు మనుషుల పైన చూపెట్టలేకపోతా ఉన్నారు మీరు? అప్పట్లో కుక్కలను చంపండి అంటే మొత్తం కూడా ప్రెస్ మీట్లు పెట్టారు కదా వచ్చి. ఇవాళ పసి ప్రాప అక్కడ ప్రాణం పోయింది అంటే వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పేసి మీకేం పట్టింపు లేదా? పేదవాళ్ళు అయితే ఇక ఆ వార్తని మనం లైట్ తీసుకొని వదిలేయాలనా? ఖచ్చితంగా మేము మాట్లాడతాం, బాజాప్తా మాట్లాడతాం, బరాబర్ ప్రశ్నిస్తాం. పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎక్కడ కూడా చూసి ఊరుకునేది లేదు. ఈరోజు ఏం చేశారు చెప్పండి? ఆ పాప చేసినటువంటి అన్యాయం ఏంది? నిజంగా ఇప్పటికైనా మేలుకోవాలి. ఇప్పటికైనా మేలుకోకపోతే ఇంకా కూడా భవిష్యత్తులో ఇటువంటి వార్తలు చూసే పరిస్థితి వస్తుంది. అభం శుభం తెలియనటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా, చిన్న చిన్నారులు కూడా ఇటువంటి కుక్కల చేతిలో ప్రాణాలను కోల్పోతా ఉన్నారు. ఈ కుక్కలు కరవడం వల్ల నిండు జీవితాన్ని కూడా చూడలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కొంత నిద్రమత్తులో నుంచి లేచి ఇప్పటికైనా కొంత సోయి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తుంది కాదు, చాలా మంది కూడా ప్రముఖులు అరే కుక్కల పైన ఇంత ఎందుకు చూపెడతా ఉన్నారు, కొంత మనుషులకు కూడా ఇవ్వండి విలువ. మనుషులై కూడా ప్రాణాలే. ఓవైపు మనుషులని కుక్కలు చంపేస్తా ఉన్నాయంటే అయినా సరే కుక్కలు మంచిగా ఉండాలంట అని చెప్తా ఉండరు. కుక్కలు బాగుండాలని మేము కూడా అనుకుంటాం. కానీ కుక్కలు వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటే సరే మమ్మల్ని చంపండి, కుక్కలు బాగుండాలని చెప్పేసి మేము అనుకోం. ఓ రాయి తీసేసి ఎత్తేస్తుంది దాని మీద, పీడ పోతుంది అని చెప్పేసి. సో దయచేసి ఇప్పటికైనా అందరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ పసికంది ప్రాణం పోయింది, చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది.
ఎందుకంటే ఒక పేద మధ్యతరగతి కుటుంబము ఎక్కడో ఒడిశా నుంచి వచ్చి అక్కడ పెద్దపల్లిలో కూలోనేల చేసుకుంటూ బ్రతుకుతూ వాళ్ళ పిల్లని చూసుకొని కొంత వాళ్ళు స్థిరపడతా ఉన్నారు అక్కడ. సో ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కుక్కలు, పిచ్చి కుక్కలు ఆ పాప పైన కరవడంతో అక్కడికక్కడే ఆ పాప చనిపోవడం జరిగింది. నిజంగా నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇటువంటి వార్తలని చదివినప్పుడు ఇంకా వేరే అంశాలు కూడా తెరపైకి వస్తాయి. చాలా మంది కుక్కలని మొత్తం కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళొద్దు, కుక్కలకు ఆహారం పెట్టాలి, కుక్కలకు ఆశ్రమాలు కట్టాలి. అసలు మనిషికే విలువ లేదు ఇక్కడ. మనుషులు చచ్చిపోతేనే మీరు పట్టించుకోరు, కుక్కలకి ఉన్నటువంటి విలువని మనిషికి ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి. నా ప్రశ్న ఒకటే మీ అందరికీ. కుక్కల గురించి మీరు బాగానే మాట్లాడుతూ ఉన్నారు, జంతువుల గురించి మీ ప్రేమ కావచ్చు, మీకు లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు, మాకు అనవసరం అది. కానీ మనుషులకు కూడా విలువ ఇవ్వాలి కదా. అక్కడ పసిపాప చచ్చిపోతే ఇవాళ మీరు కనీసం మాట్లాడే ప్రయత్నమో లేకపోతే ఒక సంతాపం తెలియ ప్రయత్నమో ఒక స్టోరీ అయినా పెట్టిరా మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఎందులో అయినా ఒక స్టేటస్ పెట్టిరా? పెట్టలేదు. ఇది మీకున్నటువంటి ఒక బుద్ధి. కుక్కలకి ఇస్తున్నటువంటి విలువని మనుషులకు ఇవ్వట్లేదు. కుక్కలు మనల్ని కరిసినా కూడా మనం కుక్కల్ని ఏమనొద్దు, కుక్కలు చంపినా కూడా అయ్యో పాపం కుక్కకి ఏమైనా జరిగిందా లేదా అంటారే తప్ప అయ్యో మనిషి ప్రాణం పోయిందా అని చెప్పేసి అనేటటువంటి పరిస్థితి లేదు సమాజంలో. కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి. కుక్కలని కుక్కల్లాగానే చూడండి, మనుషులని మనుషుల్లాగానే చూడండి, జంతువులని జంతువులాగా చూడండి. ఎందుకంటే ఏమీ తెలియనటువంటి పసికందులు, నిండు నూరేళ్ళు ఉన్నాయి, ఇంకా జీవితాన్ని చూడాల్సినటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళపైన ఈ కుక్కలు దాడి చేసి ఈ రకంగా చంపేస్తే మరి ఇంకా ఎన్నాళ్ళు మనం చూస్తూ ఊరుకుందని చెప్పండి. ఇప్పటికైనా మేలుకోవాలి కదా. కోర్టులు అందుకే మంచి మంచి తీర్పులు ఇస్తా ఉంటే కొంతమంది అక్కడక్కడ ఏదో ఒక సీన్స్ క్రియేట్ చేసి కుక్కలు అది కుక్కలు ఇది అని చెప్పేసి రకరకాలుగా కోర్టు తీర్పులను కూడా తప్పుపడతా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఇప్పటికైనా కొంత మారాలి అని చెప్పేసి మనం కూడా వాళ్ళందరినీ కూడా కోరుకుందాం. మరి చూద్దాం, మీరు అంటే ఈ కుక్క కరిసిన తర్వాత మొత్తం కూడా కుక్కల దాడిలో మొత్తానికైతే ఆ దివ్య అనేటటువంటి 3 ఏళ్ల పాప మొత్తం కూడా తన ప్రాణాన్ని కోల్పోయింది. వాళ్ళ కుటుంబంలో ఒక తీరని శోకం మిగిలింది. ఆ తల్లిదండ్రుల ఆశలు, ఆ పాప పైన పెట్టుకున్నటువంటి మొత్తం కూడా అన్ని గంగలో కొట్టుకుపోయినాయి. వాళ్ళ కళ్ళ ముందే, అంటే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో పాప బయట ఆడుకుంటుంది. బయట ఆడుకుంటుండగానే ఒక్కసారిగా కుక్కలు వచ్చి ఆ పాపని మొత్తం కూడా తీసుకొని తోటల్లోకి వెళ్ళి కరిసి చంపేశాయి. సో దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ కుక్కల దాడికి సంబంధించి మీ అభిప్రాయం ఏందనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడదాం. అదే విధంగా మీకేమైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా కష్టాలు ఉంటే కూడా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి వంతుగా ఇక్కడ ఉంటాడు. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు వండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.